హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. వెల్కమ్ టు ద వెరీ ఫస్ట్ వీడియో. కొత్త అపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. దిస్ ఇస్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ ఐ లవ్ ఇట్. ఒక సిట్ డౌన్ వీడియో చేసి చాలా మంత్స్ అయిపోతుంది అండ్ ఐ రియలీ మిస్ మేకప్ ట్యూటోరియల్స్ అండ్ సిట్ డౌన్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థాట్ నా కమ్బ్యాక్ వీడియో షుడ్ బి వెరీ స్ట్రాంగ్, దట్ మీ అందరికీ డబుల్ ధమాకా అవ్వాలి, ఫుల్ బెనిఫిషియల్ అవ్వాలి అని చెప్పి నా టాప్ అమెజాన్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నో గేట్ కీపింగ్ వాట్స్ ఎవర్. మీ అందరికీ తెలుసు, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ అబౌట్ దిస్. దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. ఇవన్నీ నేను నా సొంత డబ్బులతో కొనుక్కొని నేను డైలీ బేసిస్ యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. వీ హ్యావ్ మల్టిపుల్ కేటగిరీస్, సో ఐ హ్యావ్ అ వెరీ బిగ్ లిస్ట్ as well. You guys can grab a drink, snack, ఏదంటే అది, గెట్ కంఫర్టబుల్ అండ్ స్టార్ట్ వాచింగ్ ద వీడియో. యూఎస్లో అమెజాన్ ప్రైమ్ డే నడుస్తుంది కాబట్టి ఐ థాట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అన్ని షేర్ చేస్తే యూ గైస్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సేల్ అండ్ గెట్ యువర్ ప్రోడక్ట్స్ అని చెప్పి మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ వై డూ యూ వాంట్ టు పే ఫుల్ ప్రైస్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సేల్, రైట్? సో నేనైతే అంతే ఆలోచిస్తాను. యూ కెన్ జడ్జ్ మీ హౌ ఎవర్ యూ వాంట్, బట్ యా, ఐ ఎమ్ నాట్ గోయింగ్ టు పే ఫుల్ ప్రైస్. నాట్ హ్యాపెనింగ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ కేటగిరీ. మనందరి ఫేవరెట్ హెయిర్ కేర్. నాకు 2 months బ్యాక్ స్ట్రెస్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అయింది. దట్ ఈస్ వెన్ యాక్చువల్లీ ఐ గాట్ మై హెయిర్ కట్ డన్. సో అప్పటి నుంచి ఐ కెన్ సే దట్ 50% ఆఫ్ హెయిర్ ఫాల్ తగ్గిపోయిందని చెప్పి. అదేమో ఓవర్ నైట్ జరగలేదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ డిడ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అవుట్. నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్, బట్ ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ the products that actually worked for me. Starting off with supplements. This is Mary Ruth Liquid Multivitamin Hair Growth Multivitamin, basically liquid multivitamin. This is in the flavor Peach Mango. ఇది నేను ఇనిషియల్గా ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్. మీ అందరికీ తెలుసు, బాగా ట్రెండింగ్లో ఉన్న ఏ ప్రోడక్ట్స్ నాకు వర్కౌట్ అవ్వవని చెప్పి. సో అలానే డౌట్ఫుల్గా ఇది ఆర్డర్ ఇచ్చాను, బట్ దిస్ రియలీ హెల్ప్డ్ మీ నా హెయిర్ ఫాల్ తగ్గించడంలో. అండ్ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది రూట్స్ నుంచి. ఐవ్ సీన్ దట్. ఎందుకు అని అంటే ఇది నా ఫస్ట్ బాటిల్ కాదు, దిస్ ఇస్ యాక్చువల్లీ అ రీస్టాక్. ఇంతకుముందు ట్రయల్ వర్షన్ ఒకటి తీసుకున్నాను. సో దిస్ ఇస్ అ ఫుల్లర్ బిగ్గర్ బాటిల్ అనమాట. ఐ నో దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ నార్మల్ మీ లిక్విడ్ మల్టీవైటమిన్స్ కంటే ఆర్ క్యాప్సూల్స్ కంటే, బట్ దిస్ రియలీ వర్క్స్. సో ఐ డోంట్ మైండ్ పేయింగ్ మనీ ఫర్ సంథింగ్ దట్ వర్క్స్. ఇది ఇప్పుడు సేల్లో ఉంది. యూ గైస్ కెన్ గ్రాబ్ దిస్ వైల్ ద సేల్ ఇస్ స్టిల్ ఆన్. ఐ టేక్ ఇట్ ఎవ్రీ మార్నింగ్. This is a non-negotiable for me. This is coming to scalp care. There are multiple products that I've tried. సో దాంట్లో నాకు బాగా వర్కౌట్ అయిన ఒక ప్రోడక్ట్ ఏంటంటే పంకిన్ సీడ్ ఆయిల్. ఐవ్ రీసెంట్లీ మేడ్ ద స్విచ్. ఇంతకుముందు నేను రోజ్మెరీ ఆయిల్ యూస్ చేసేదాన్ని మీల్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్ నుంచి. సో అది ఇప్పుడు ఆపేసాను కంప్లీట్గా. నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ క్లిగానిక్ డ్రాప్ ఆఫ్ రేడియన్స్ పంకిన్ సీడ్ ఆయిల్. దిస్ ఇస్ ఫర్ బోత్ స్కిన్ అండ్ హెయిర్. దిస్ ఇస్ 100% ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్, క్రూయల్టీ ఫ్రీ, వీగన్, వాట్ ఎవర్ ఆల్ ద గుడ్ స్టఫ్. పంప్ ఉన్న బాటిల్, బట్ ఐ డోంట్ నేను పంప్ అదేం యూజ్ చేయను. నేను జస్ట్ ఒక మైక్రోవేవబుల్ బౌల్లో పెట్టి ఒక 10 seconds హీట్ చేస్తాను. ఒక 5-6 పంప్స్ వేసుకుంటాను, జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. అండ్ డైరెక్ట్గా అది స్కాల్ప్కి అప్లై చేసుకుంటా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది బేసిక్గా దీని ప్యాకేజింగ్ ద కీప్స్ చేంజింగ్ ఎప్పటికప్పుడు. ఇంతకుముందు నా దగ్గర ఒక బాటిల్ ఉండేది, లిటరలీ పోసుకునే బాటిల్ అనమాట. దట్ యూస్ టు లీక్ అ లాట్. నాకు అది నచ్చేది కాదు. ఆయిల్ అంతా, ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోయేది. దిస్ ఇస్ గుడ్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ రియలీ వర్క్డ్ ఫర్ మీ. పంకిన్ సీడ్ ఆయిల్ ఇస్ అ రియలీ గుడ్ స్కాల్ప్ ఆయిల్. ఎందుకు అంటే దీంట్లో న్యాచురల్ డిహెచ్టీ బ్లాకర్స్ అవన్నీ ఉంటాయి, విచ్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ బాల్డ్నెస్ అండ్ హెయిర్ ఫాల్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఇది బాగా వర్కౌట్ అవుతుంది, టచ్ వుడ్. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ వీక్లీ ట్వైస్. సో యూ గైస్ కెన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో ఆన్ సేల్. దిస్ ఇస్ లైక్ అ రీసెంట్ ఎడిషన్ అని చెప్పొచ్చు నా హెయిర్ కేర్కి, ఎస్పెషలీ ఫర్ మై స్కాల్ప్ హెల్త్. నేను కొనేటప్పుడు చాలా డౌట్ఫుల్గా కొన్నాను, బట్ దిస్ రియలీ వర్క్స్ లైక్ మ్యాజిక్. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు బికాస్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, బట్ ట్రస్ట్ మీ, బ్లైండ్గా యూ కెన్ గెట్ దిస్. దిస్ ఇస్ అ డర్మా రోలర్ విత్ అ 0.3 inch నీడిల్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ.
ఈ రోలర్కి నీడిల్స్ ఉంటాయన్నమాట. క్లీన్ స్కాల్ప్ మీద జస్ట్ ఇట్లా మసాజ్ చేసుకోండి. ఈ నీడిల్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అదంతా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ కొత్త హెయిర్ స్ట్రాండ్స్ కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఐ హావ్ సీన్ ద డిఫరెన్స్ పర్సనలీ. సో దీంట్లో 0.3 నీడిల్ ఉంటుంది, 0.5 ఉంటుంది, బట్ 0.3 యాక్చువల్లీ వర్క్స్. దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. నేను దీని గురించి డీటెయిల్గా మేక్ అ వీడియో, అంటే హెయిర్ కేర్ వీడియోలో. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్. Do not sleep on this. స్కాల్ప్ కేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ షాంపూ, నైజరాల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. మీలో చాలా మందికి తెలుసు. దిస్ ఇస్ రికమెండెడ్ బై ఆల్ ఆఫ్ ది డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ కేర్ ట్రైకాలజిస్ట్ అండ్ ఎవ్రీ వన్. కీటోకనజోల్ 1% యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇది. దిస్ రియలీ వర్క్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇచ్చీ స్కాల్ప్, డాండ్రఫ్ ఉన్నా సరే, ఏమైనా స్కాల్ప్ ఇష్యూస్ ఉన్నా సరే. అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ హెయిర్ గ్రోత్ దట్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో అండ్ టాక్ అబౌట్. సో మీరు ఒకవేళ హెయిర్ గ్రోత్ అవ్వాలి, లేదంటే హెయిర్ ఫాల్ అవుతుంది బాగా అంటే, ఇఫ్ యూ హ్యావ్ స్కాల్ప్ ఇష్యూస్, దిస్ ఇస్ యువర్ సొల్యూషన్. ద ఓజీ మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడో ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా ఒక హెయిర్ కేర్ వీడియోలో చెప్పాను దిస్ ఇస్ మై ఫేవరెట్ షాంపూ అని. అండ్ ఇట్ స్టిల్ స్టాండ్స్ ట్రూ. దిస్ ఇస్ మై ఫేవరెట్ షాంపూ. యూ కెన్ సీ ఇంత పెద్ద బాటిల్ కొన్నాను నేను. ఇదేంటంటే రీస్టాక్, మల్టిపుల్ రీస్టాక్స్. మా ఇంట్లో అందరం యూజ్ చేస్తాం ఇది. This is Herbal Essence Rose Hip Shampoo. I literally got these products out of my shower. So, you know how important these are in my hair care routine. So, scalp care గురించి మాట్లాడుకున్నాం కదా. Let's move on to lengths. I generally don't use any serums or anything. నా హెయిర్ నార్మల్గానే కొంచెం సిల్కీగా ఉంటుంది. అండ్ అలా సీరమ్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్ ఫాల్స్ ఫ్లాట్. సో నాకు అది నచ్చదు. ఎప్పుడన్నా స్టైలింగ్ చేసుకునేటప్పుడు అయితే ఐ యూజ్ ఇట్. బట్ రీసెంట్లీ ఐఎమ్ లవింగ్ దిస్ డవ్ బాండ్ స్ట్రెంగ్త్ 10-in-1 సీరమ్ మాస్క్. అండ్ ది స్మెల్, ఇట్ లిటరలీ స్మెల్స్ సో లగ్జూరియస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది ఒక జెల్లీ మాస్క్ లాంటి టెక్స్చర్ ఉంటుంది. నాకు నార్మల్గా మాస్కింగ్ అంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది, ఎక్కువసేపు పెట్టుకోవాలి అది ఇది అని చెప్పి. నో, దీంతో జస్ట్ 2 minutesలో ఎవ్రీథింగ్ ఇస్ డన్. హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే లెంగ్త్స్కి నేను ఈ మాస్క్ అప్లై చేసుకొని ఐ డూ ద రెస్ట్ ఆఫ్ మై బాడీ కేర్, అంటే బాడీ వాష్ ఏదంటే అది ఫేస్ వాష్ అంతా చేసుకుంటా. ఈ లోపల దిస్ మాస్క్ విల్ లిటరలీ ప్రొవైడ్ హైడ్రేషన్ దట్ మై హెయిర్ నీడ్స్. అండ్ ఎంత స్మూత్గా అవుతుందంటే హెయిర్, ఇట్ లిటరలీ ఫీల్స్ లైక్ ఐ జస్ట్ బ్లో డ్రైడ్ మై హెయిర్, బట్ ఐ డిడ్ంట్. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మాస్క్. అండ్ నేను తీసుకున్నది బాండ్ స్ట్రెంగ్త్. సో అందుకని నేను ఏంటంటే వీక్లీ వన్స్ కానీ 2 weeksకి ఒకసారి కానీ యూజ్ చేస్తాను. సో దీంట్లోనే దెర్ ఆర్ డిఫరెంట్ వేరియేషన్స్. హైలరానిక్ మాస్క్ ఉంటుంది అండ్ దెర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్. అండ్ గైస్, Dove is literally killing it these days in every category. నా దగ్గర చాలా డవ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మై బాడీ వాష్, దిస్ వన్, అండ్ మై స్కాల్ప్ సీరమ్. There are so many products. These are the top 3 that I can think of. So anyways, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ యువర్ కన్సర్న్ యూ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మైక్రోఫైబర్ టవల్. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా యూస్ మైక్రోఫైబర్ టవల్స్. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్. మనకు తెలియకుండానే మన హెయిర్కి ఇది చాలా ఫేవర్ చేస్తుంది అనమాట. ఆ హెయిర్ టెక్స్చర్ని కానీ బాగా డ్రై అయిపోవడం కానీ ఇవన్నీ ఏం లేకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు కనుక ఇఫ్ యు ఆర్ వాంటింగ్ టు స్విచ్, టవల్స్ ఆపేసి నా హెయిర్ బాగా డ్యామేజ్డ్గా రఫ్గా కనిపిస్తుంది అంటే దిస్ ఇస్ యువర్ సొల్యూషన్. Get this on Amazon and you will thank me later. Let's talk about heat styling. ఇప్పటిదాకా చాలా హెల్దీ హెయిర్ కేర్ అదంతా చెప్పాను కదా. Let's also talk about heat styling because I know there are a lot of people who love styling their hair. నేను ఏ హీట్ స్టైలింగ్ వీడియో పెట్టినా మీలో చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద హీట్ ప్రొటెక్టెంట్ దట్ యూఆర్ యూజింగ్. నేను L'Oreal Paris స్లీకెట్ ఐరన్ స్ట్రైట్ హీట్ స్ప్రే యూస్ చేస్తా. 450 degrees ప్లస్ ప్రొటెక్షన్. అంటే మీరు దానికంటే పైన కూడా యూ కెన్ యూజ్ ఇట్ అండ్ ఇట్స్ స్టిల్ సేఫ్. ఇది నా మేకప్ కిట్లో కూడా ఉంది. ఇది నా పర్సనల్ బాటిల్ అనమాట. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎంప్టీ. సేమ్ ఇదే నా మేకప్ కిట్లో కూడా ఉంటుంది. ఐ లవ్ ఇట్ సో మచ్ అండ్ ఇట్ రియలీ ప్రొటెక్ట్స్ మై హెయిర్. నేను ఏదైనా మీకు చెప్తున్నాను అంటే ఇట్స్ ట్రైడ్, టెస్టెడ్ అండ్ లవ్డ్. కీప్ దట్ ఇన్ మైండ్. నేను చాలా హెయిర్ స్టైల్ వీడియోస్ చేస్తాను, అవన్నీ మీకు తెలుసు కదా. అండ్ యూ గైస్ లవ్ మై హెయిర్ స్టైల్ వీడియోస్ ఆల్సో. నేను ఎప్పుడు హెయిర్ స్టైల్ వీడియోస్ పెట్టినా సరే వాట్ ఆర్ ద రబ్బర్ బ్యాండ్స్ దట్ యూ యూజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఫ్రమ్ గుడీ.
గుడి ఎలాస్టిక్స్ అంటారు. ఇట్లా మీకు ఒక 250 ప్యాక్ వస్తుంది. హెయిర్ డ్యామేజ్ అవ్వదు బేసిక్‌గా. స్ప్లిట్ అయిపోయి చిట్లిపోయినట్టు అవుతుంది కదా! అలా అవ్వదు. దిస్ విల్ నాట్ బ్రేక్ యువర్ హెయిర్ బేసిక్‌గా. దీంతో పాటు నేను పోనీటైల్ వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ కూడా సేమ్ బ్రాండ్ నుంచి. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ గుడి. ఈ కలర్‌ఫుల్ బ్యాండ్స్ కాదు. జస్ట్ ఇవి బ్లాక్ బ్యాండ్సే. ఇవి నేను ఊరికే పెట్టాను పోతున్నాయని చెప్పి. దిస్ ఇస్ హౌ ద ప్యాకేజింగ్ లుక్స్ లైక్. ఇవి వచ్చేసి సాఫ్ట్, సీమ్లెస్, డ్యామేజ్ ఫ్రీ, స్ట్రాంగ్ హోల్డ్ రబ్బర్ బ్యాండ్స్. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ బ్రాండ్ దట్ డిడ్ నాట్ గివ్ మీ హెడేక్. నేను నార్మల్గా టైట్ పోనీటైల్స్ అవన్నీ చాలా అంటే బాగా టైట్గా నేను వేసుకోను, బికాస్ నాకు మైగ్రేన్ ఉంది. సో నార్మల్గా కొంచెం టైట్గా వేసుకున్నా సరే నాకు హెడేక్ వస్తుంది. బట్ దిస్ వన్ నో, దే వెరీ గుడ్. సేమ్ బ్రాండ్ నుంచి హెయిర్ పిన్స్, బాబీ పిన్స్. అంటే మీకు లోపల గుచ్చుకోవడం కానీ, హెయిర్ స్లిప్ అయిపోవడము, జారిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, హీట్ ప్రొటెక్టెంట్ గురించి చెప్పాను, మరి హోల్డ్ స్ప్రే గురించి చెప్పలేదేంటి అని అనుకుంటున్నారు కదా. తెలుసు నాకు. సో హియర్ ఇస్ అ సెట్టింగ్ స్ప్రే ఫర్ యువర్ హెయిర్, నాట్ ఫర్ యువర్ ఫేస్. దిస్ ఇస్ ఫ్రమ్ సెక్సీ హెయిర్ బిగ్ స్ప్రే అండ్ స్టే ఇంటెన్స్ హోల్డ్ హెయిర్ స్ప్రే. ఇది జస్ట్ మినీ బాటిల్ అనమాట. యూ గెట్ అ బిగ్గర్ వన్. అది ఎక్కడో రెస్ట్ రూమ్లో ఉంది, నాకు ఇది కనిపించింది, తీసుకొచ్చాను బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్. దిస్ ఇస్ హౌ ద ప్యాకేజింగ్ లుక్స్ లైక్. ఏం చేయాలో అది చేస్తుంది. ఇట్ విల్ సెట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. ఫ్లై అవేస్ కానీ ఏమున్నా సరే. అండ్ ద హోల్డ్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. బై ద వే, వ్యాక్స్ స్టిక్ కూడా యూ కెన్ గెట్ ఇట్ ఆన్ అమెజాన్. నన్ను చాలామంది అడుగుతున్నారు బేబీ హెయిర్కి, ఫ్లై అవేస్కి వాట్ డూ యూ డూ అని చెప్పి. ఒక వ్యాక్స్ స్టిక్ ఉంటుంది, నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఇట్ రైట్ నౌ. అది ఎక్కడో పెట్టాను, నాకు కనిపించట్లేదు. సో దట్ ఈస్ రియలీ గుడ్. మీరు యూ డోంట్ హ్యావ్ టు పే సో మచ్, లైక్ స్పెండ్ సో మచ్ ఆన్ సచ్ ప్రోడక్ట్స్. మీకు తక్కువలో కూడా వేరేవి బ్రాండ్స్వి మంచి దొరుకుతాయి. జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇంప్రెషన్ దట్ మనం మనీ స్పెండ్ చేసి లగ్జరీ ప్రోడక్ట్స్ అయితేనే దిల్ పర్ఫామ్ వెల్ అని చెప్పి. నో, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ ఆల్సో డూ ద సేమ్ జాబ్. హీట్ స్టైలింగ్ చేసుకునే వాళ్ళకి హీట్ స్టైలింగ్ అంటే ఎంత ఇష్టమో, హీట్ స్టైలింగ్ లేకుండా, హీట్ డ్యామేజ్ అవ్వకుండా నాకు స్టైలింగ్ కావాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద వన్. దిస్ ఇస్ ద కిడ్స్ ఆర్ కిచ్. నేను తప్పు ప్రొనౌన్స్ చేస్తున్నా, ఐ నో దాట్, బట్ బేసిక్గా యూ గెట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఆ బ్రాండ్ నుంచి నో హీట్ కర్లింగ్ రాడ్ అనమాట ఇది, ఓవర్ నైట్ కర్లింగ్ రాడ్. సో యూ గైస్ కెన్ గెట్ దిస్. మీకు ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి అండ్ ఇలా ఉంటుంది. సో ఇది పెట్టుకొని యూ కెన్ బేసిక్లీ ర్యాప్ యువర్ హెయిర్. నెక్స్ట్ డే మార్నింగ్కి యూ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ కర్ల్స్. నేను ఐ డూ దిస్ వెరీ ఆఫెన్ అండ్ ఐ లవ్ ద కర్ల్స్. నాకు నార్మల్గా హీట్ స్టైలింగ్ చేసిన కర్ల్స్ ఆగవు. సో దిస్ కర్ల్స్ విల్ స్టే almost for 8 hours for me, which is decent. Okay, I think the hair care category is done. Now next, so దాంతో హెయిర్ కేర్ కేటగిరీ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు పెట్ స్టఫ్ బికాస్ ఐ హ్యావ్ రియలీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ మీ అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చూపించే పెట్ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్ పెట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ, దీస్ ఆర్ మిస్ కివీస్ ఫేవరెట్ ఐటమ్స్ అనమాట. సో యూ గైస్ కెన్ ట్రస్ట్ హర్ ఆన్ దిస్ బికాస్ మేడం హ్యాస్ స్టాండర్డ్స్. అన్నీ అంత ఈజీగా ఎక్కవన్నమాట. యాక్ చూస్, హిమాలయన్ యాక్ చూస్. ఇది వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ రెక్సీ పెట్స్. యూ గెట్ లైక్ 5-6 ప్యాక్. ఇవేంటంటే బేసిక్గా చూ ట్రీట్స్ లాగా టు కీప్ దెమ్ బిజీ ఆర్ కొంచెం కామ్ డౌన్ చేయడానికి అలా యూ కెన్ యూజ్ ఇట్. అండ్ దీస్ ఆర్ మేడ్ ఇన్ నేప్. సో ఇవి ఆల్రెడీ ఒక 2 తినేసింది. పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా వస్తాయి మనకి ఇలా. సో ఇలా పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా వస్తాయి అన్నమాట. అండ్ ఇవేంటంటే షీ కెన్ స్క్రేప్ దెమ్ అవుట్ పళ్ళతో, విచ్ విల్ బేసిక్లీ కామ్ హర్ అండ్ కీప్ హర్ బిజీ. మనం ఏదైనా పని చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇచ్చేస్తే షీ కీప్స్ ప్లేయింగ్ విత్ ఇట్. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. లైక్ దీస్ ఆర్ వెరీ హార్డ్, ఇరపడానికి కూడా రాదు. సో ఇంత మిగులుతుంది కదా, ఈ కొంచెం ఇదంతా స్క్రేప్ చేసేసి తినేసాక ఈ కొంచెం మిగులుతుంది కదా, దీన్ని వాటర్లో తడిపి ఒక 30 seconds మైక్రోవేవ్లో పెడితే పెద్ద పాప్కార్న్ లాగా అవుతుంది. అండ్ షీ లవ్స్ ఇట్. లిటరలీ దానికి ఎంత ఇష్టం అంటే మొత్తం కూర్చొని కరా తింటూ ఉంటుంది క్యూట్గా. సో దీస్ ఆర్ యాక్ చూస్ అనమాట, డాగ్ ట్రీట్స్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మిల్క్ అండ్ చీజ్ ఉంటుంది. సో ఇఫ్ యువర్ డాగ్ ఈస్ అలర్జిక్ టు బోత్ ఆఫ్ దీస్ యూ క్యాన్ అవాయిడ్ దీస్. బట్ ఇది నా రీసెంట్ పర్చేజ్. దిస్ ఇస్ ద బీచ్ పప్ వాటర్ బాటిల్. ఇదేంటంటే మేము బయటకు వెళ్ళినప్పుడు మాకు ఒక కొలాప్సిబుల్ కప్ ఉంది.
అది ఏంటంటే వాటర్ పోస్తే కివి తాగకపోతే వాటర్ అంతా వేస్ట్ అవుతున్నాయి. అందుకని వి జస్ట్ వాంటెడ్ సంథింగ్ టు క్యారీ విత్ అస్. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కింద ట్రీట్స్ కూడా పెట్టొచ్చు. యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ ట్రీట్స్ లోడెడ్ అప్. సో దీంట్లో ట్రీట్స్ పెట్టుకొని ఎక్కడికైనా బయటకెళ్ళినప్పుడు, కార్ జర్నీస్‌కెళ్ళినప్పుడు ఆర్ హైక్స్‌కి తీసుకెళ్ళినప్పుడు ఇట్స్ రియలీ గుడ్. అండ్ దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ పార్ట్. ఐల్ టెల్ యూ. సో ఈ బాటిల్ ఏంటంటే దిస్ ఇస్ ఇన్సులేటెడ్ బాటిల్ అనమాట. ఫ్లాస్క్ లాగా. రైట్ నౌ ద వాటర్ ఇస్ ఫుల్. ఈ బటన్ ఉంది కదా ఇక్కడ, ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి బయటికి. బట్ ఈ బటన్ని యూ కెన్ లాక్ ఇట్ ఫ్రమ్ హియర్. రైట్ నౌ ఇట్స్ లాక్డ్. సో నేను ప్రెస్ చేసినా కూడా వాటర్ రావు బయటికి. ఇది నేను అన్లాక్ చేసి వన్స్ ఐ ప్రెస్ ద బటన్ వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇలా బయటకు వచ్చిన వాటర్ని మనం పాడేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేసి బాటిల్ని కొంచెం స్లాంట్గా పెడితే లోపలికి వెళ్ళిపోతాయి వాటర్. యా, సో ఇట్స్ దాట్ సింపుల్. ఓకే, మూవింగ్ ఆన్. కివి ఫేవరెట్ ఐటమ్స్ కాదు ఇవి, నా ఫేవరెట్ ఐటమ్స్. ఎందుకంటే కివి హేట్స్ గ్రూమింగ్. అసలు దువ్వెన పట్టుకొని ఎక్కడన్నా దానికి కనిపించామంటే అంతే, పరుగు కనిపించని కూడా కనిపించదు. బట్ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్స్. సో దిస్ ఈజ్ ఎర్త్ రేటెడ్ నో రిన్స్ డాగ్ షాంపూ అనమాట. బేసిక్లీ ఆ డ్రై షాంపూ, కానీ దిస్ ఇస్ ఫోమింగ్ డ్రై షాంపూ. నేను రీసెంట్గా కివి బర్త్డే వీడియోలో కూడా ఐ గ్రూమ్డ్ హర్, ఐ మీన్ ఈ షాంపూ యూజ్ చేసి. దిస్ హ్యాస్ అ వెరీ లైట్ హింట్స్ ఆఫ్ టీ ట్రీ అండ్ బేజల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలా మీరు రబ్ చేసుకొని యూ క్యాన్ మసాజ్ హర్ యునో ఇంటూ హర్ స్కిన్. సో యూ డోంట్ నీడ్ వాటర్ ఇట్లా ఏం అక్కర్లేదు. ఇంతకుముందు వేరే డ్రై షాంపూస్ యూజ్ చేశాను కానీ దే వర్ నాట్ దాట్ లాంగ్ లాస్టింగ్. ఇది షీ కెన్ గో అప్ టు 3 days ఇలా ఇది యూజ్ చేసి గ్రూమ్ చేశాక, అండ్ దట్ స్మెల్ విల్ బీ దేర్. వేరే వాటికైతే ఇవాళ కొడితే ఒక 1 hourలో స్మెల్ ఏ ఉండదు అసలు. ఈ యునో దట్ టీ ట్రీ అండ్ బేజల్ స్మెల్ ఉంటుంది కదా, షీ స్మెల్స్ రియలీ ఫ్రెష్. మాకు అది వీ గెట్ దట్ కాంప్లిమెంట్ అలాట్. సో గ్రూమింగ్ కేటగిరీలోనే వీ హ్యావ్ దిస్ బ్రష్. దిస్ ఇస్ కాల్డ్ ద డూడిల్ కోమ్. ఇది మనకి నార్మల్గా గ్రూమర్స్ కూడా యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే బేసిక్గా ఒక స్టీల్ దువ్వెన అనమాట. డూడిల్స్కి ఫుల్ చిక్కులు పడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ అ డూడిల్ మీకు అర్థమవుతుంది నేను చెప్పేదాని గురించి. ఫుల్ కోట్ అంతా నాట్స్ అవన్నీ పడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వీ హ్యావ్ టు కీప్ బ్రషింగ్ దమ్. సో ఇదేంటంటే దిస్ ఇస్ లైక్ అ రియలీ గుడ్ బ్రష్ టు గెట్ ఆల్ ద నాట్స్ అవుట్. కొంచెం ఫర్ పైకి లేపి రూట్స్ నుంచి లైట్గా ఇఫ్ యూ బ్రష్ ఇట్ ఆఫ్, ఊడిపోయే జుట్టు ఊడిపోతుంది అండ్ నాట్స్ అన్నీ వచ్చేస్తాయి. స్టార్టింగ్లో అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ దిస్ ఇస్ లైక్ రియలీ హార్డ్ స్టీల్. దే మైట్ ఫీల్ లైక్ యూఆర్ అటాకింగ్ దెమ్. ఎందుకంటే కివికి అలా అయింది. షీ గాట్ స్కేర్డ్, కొరకడానికి అవన్నీ ట్రై చేసింది దీన్ని. దిస్ ఇస్ మై ఫేవరెట్ బ్రష్. మీరు దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి, చిన్నది కూడా ఉంటుంది. ఇఫ్ యూర్ డాగ్ ఇస్ స్మాల్ వన్ యూ కెన్ గెట్ ద స్మాల్ బ్రష్. But this works fine for me. Let's move on to the creator category. So if you are a beginner and oka manchi tripod kosam చూస్తున్నట్లయితే you can get your hands on this. This is I think UCOS tripod. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్. ఇట్ కెన్ గో అప్ టు లైక్ 6 feet I guess, అండ్ చాలా స్టడీగా కూడా ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్ బికాస్ దిస్ ఇస్ ద మ్యాక్సిమమ్ ఇట్ కెన్ గో. అంటే మొత్తం కొలాప్స్ చేశాక అండ్ ఇది తీసేసి మీరు కెమెరా కూడా యూ కెన్ మౌంట్. ఐ షూట్ అ లాట్ ఆఫ్ గెట్ రెడీ విత్ మీస్ షార్ట్ ఫామ్ వీడియోస్ అన్నీ ఈ ట్రైపాడ్ మీదే షూట్ చేస్తాను బికాస్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దీన్ని మనం బ్లూటూత్తో కూడా సింక్ చేసుకోవచ్చు. ఒక రిమోట్ వస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ ద రిమోట్. ఈ రిమోట్తో యూ కెన్ సింక్ యువర్ డివైస్ అండ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే రికార్డింగ్ అంతా. బికాస్ ఊరికే వెళ్ళి వచ్చి కూర్చొని బటన్ ప్రెస్ చేయడం అంతా అవ్వదు కాబట్టి. ఈ సేల్లో మీతో పాటు నేను కూడా ఐమ్ గోయింగ్ టు షాప్, బట్ నా లిస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్, ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ ఐటమ్స్. I have actually placed an order this morning. So you can imagine my entire life revolves around Amazon. So ఇంకొక చిన్న కేటగిరీ ఏంటంటే పర్ఫ్యూమ్స్, బట్ పర్ఫ్యూమ్ ఫర్ మెన్. ఒకవేళ ఒక మంచి గిఫ్టింగ్ ఆప్షన్ కోసం వెతుకుతూ బడ్జెట్లో ఉన్నారు అని అనుకుంటే I might have a really good recommendation for you. So this is the Cremo Spice and Black Vanilla perfume. Spice Vanilla is a fragrance, I mean notes of the fragrance. నేను ఇది క్రిష్కి ఐ గిఫ్టెడ్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే లాస్ట్ ఇయర్ అండ్ హీ లవ్స్ ఇట్. దిస్ ఇస్ వెరీ లాంగ్ లాస్టింగ్.
ఆ స్మెల్ కూడా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇట్స్ నాట్ వెరీ ఓవర్ పవరింగ్, అలా కొట్టినట్టు ఏముండదు. దిస్ హ్యాస్ వెరీ గుడ్ స్వీట్ నోట్స్ ఆఫ్ వెనిలా అండ్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ స్పైస్ as well. I love this. It has a really good manly hints to it, which makes it even more నా నోట్లో కొంచెం వెళ్ళింది పర్ఫ్యూమ్. మీ టాప్ 3 అమెజాన్ ఫేవరెట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో దిస్ ఇస్ అ హీటింగ్ ప్యాడ్. మీలో చాలామంది నేను ఒక వీడియోలో యూస్ చేసినప్పుడు యూ ఆస్క్ మీ వేర్ డిడ్ ఐ గెట్ దిస్, నాకు లింక్ ఇవ్వండి అని చెప్పి. సో టు బీ ఆనెస్ట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ అ స్టోర్ లైక్ టీజే మ్యాక్స్ ఎక్కడి నుంచో, బట్ దిస్ ఇస్ ఆన్ అమెజాన్ అండ్ ఇట్స్ ఆన్ సేల్. ఇంకేం కావాలి మనకి? మీకు కనుక ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హెవీ పీరియడ్ క్రాంప్స్ అండ్ యూ వాంట్ సంథింగ్ కంఫర్టింగ్ ఆన్ యువర్ టమ్మీ, దిస్ ఇస్ అ సొల్యూషన్. దీన్ని యూ పుట్ ఇట్ ఆన్ యువర్ టమ్మీ లైక్ దిస్. ఇలా దీనికి ఒక రిమోట్ వస్తుంది మీకు, పక్కన ప్లగ్ ఇన్ చేసేసి వేర్ ఎవర్ యూ వాంట్ టు సిట్ ప్లగ్ ఇన్ చేసి దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, అంటే హీట్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇట్ విల్ గో అప్ టు 7 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఎప్పుడు దీన్ని 1 or 2లోనే యూస్ చేశాను, బికాస్ నాకు అంత పీరియడ్ క్రాంప్స్ ఏముండవు అండ్ జస్ట్ లిటిల్ వార్మ్త్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. సో దీన్ని మీరు టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 hours స్టే ఆన్, లైక్ కంప్లీట్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఇట్ వర్క్స్ రియలీ వెల్ ఫర్ మీ. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ఇట్. ఈ ప్లగ్ తీసేయచ్చు అండ్ దిస్ ఇస్ మెషిన్ వాషబుల్, బట్ యూ హ్యావ్ టు వాష్ ఇట్ ఇన్ కోల్డ్ వాష్ అనుకుంటా అండ్ టంబుల్ డ్రై ఒక్కటే. సో దీని మీద మీకు అంత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసుంటాయి ఇక్కడ, హౌ టు యూజ్ ఇట్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇదంతా ఉంటుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ఫ్యాషన్. ఫస్ట్ వచ్చేసి దిస్ షేడ్స్. సో ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను, బూజీ అనే బడ్జెట్ అని చెప్పొచ్చు. సో దే లుక్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ షీక్. లెట్ మీ జస్ట్ షో ఇట్ యూ. ఇవి పెయిర్ ఆఫ్ 2, ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫర్ $20 ఎప్పుడో. ఇప్పుడు దే ఆర్ ఆన్ సేల్. యూ గైస్ కెన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్. దీంట్లో చాలా రకరకాల గాగుల్స్ ఉన్నాయి, మీ ఫేస్ షేప్కి తగ్గట్టు యూ కెన్ గెట్ ఇట్. హోమ్ అండ్ కిచెన్ కేటగిరీ నుంచి కూడా నార్మల్గా ఆన్ అ డైలీ బేసిస్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ అమెజాన్ నేను యూస్ చేసేవి. బట్ అవన్నీ ఏంటంటే అందరి దగ్గర ఉండేవే, పెద్ద గొప్పగా అద్భుతంగా ఏమి ఉండేవి కాదు, రొటీన్ బేసిక్ స్టఫే. కానీ one thing that I recently purchased and I love it so much. డైలీ బేసిస్ మీద యూస్ చేస్తే ఐ జస్ట్ ఫీల్ లైక్ వావ్ అను, హౌ డిడ్ యూ డిస్కవర్ దిస్ అనిపిస్తుంది నాకు. లెట్ మీ షో యూ. ప్రెజెంటింగ్ యూ మై ఆయిల్ జార్. ఇజంట్ ఇట్ క్యూట్? యా. సో బేసిక్గా దిస్ ఇస్ అ గ్లాస్ బాటిల్. నా దగ్గర ఇంతకుముందు నార్మల్గా పోసే ఒక బాటిల్ ఉండేది, అది ఎప్పుడు కారుతూనే ఉండేది. ఐ జస్ట్ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అనమాట. అక్కడ నుంచి ఇల్లు మారాక ఇక్కడికి వచ్చాక ఐ గాట్ దిస్ వన్. సో దిస్ ఇస్ అ గ్లాస్ బాటిల్ అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏం తెలుసా? ఇఫ్ యు సీ ఇక్కడ నుంచి ఇది ప్రెస్ చేస్తే దిస్ వన్, ఇఫ్ యూ ప్రెస్ దిస్ వన్ ఆయిల్ స్ప్రే అవుతుంది. అండ్ ఈ స్ప్రే చేసుకోవడంలో కూడా యూ హ్యావ్ స్పీడ్స్. జస్ట్ మధ్యలో వరకు ప్రెస్ చేస్తే స్ట్రెయిట్ లైన్ లాగా పడుతుంది, కింద వరకు అంటే ఈ హ్యాండిల్ వరకు ప్రెస్ చేస్తే ఇట్ విల్ స్ప్రే యాక్చువల్ మిస్ట్ లాగా పడుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఆయిల్ పోసుకోవచ్చు డైరెక్ట్గా. ఇజంట్ దట్ కూల్? సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ శభాషను, సూపర్ గుడ్ జాబ్ అనిపిస్తుంది. సో ఐమ్ గోయింగ్ టు గో డీప్ పర్సనల్ అండ్ షో యూ మై అండీస్. ఎస్. సో దీస్ ఆర్ ద కాటన్ అండర్వేర్ ప్యాంటీ సెట్. ఇవి మీకు సెట్ ఆఫ్ 5 వస్తాయి. బేసిక్గా నేను వెన్ ఐమ్ ఆన్ మై పీరియడ్స్ ఐ లైక్ టు వేర్ 100% కాటన్ అండర్వేర్స్ అనమాట, బికాజ్ కొంచెం బ్రీతబుల్ అనిపిస్తాయి అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఆల్సో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దీస్ ఆర్ సీమ్లెస్. సో యూ గైస్ కెన్ సీ they're very thin. This will not be visible. Actually టైట్స్ మీద కూడా they'll not be visible, బట్ కాటన్ కాబట్టి కొంచెం ఫోల్డ్ అప్ అయిపోయి అలా కనిపిస్తూ ఉంటుంది వెనకాల. రఫ్ అండ్ టఫ్గా వాష్ కూడా అన్నిటికీ బాగుంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్ అనమాట. ఈ ఎగ్జాక్ట్ బ్రాండ్ నేను తీసుకున్న బ్రాండ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీమోర్. సో దీనికి ఆల్టర్నేటివ్ మీకు నేను లింక్ చేస్తాను. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఇంతకు ముందు లైక్ పాస్ట్లో ఐవ్ యూజ్డ్ ఇట్. సో దే ఆర్ వెరీ గుడ్. కలర్స్ కూడా సెట్లో వచ్చేవి, దే ఆర్ వెరీ గుడ్. 5 ప్యాంటీస్ వస్తాయని చెప్పాను కదా, అందులో లైక్ ఐ థింక్ 4 or 3 ఆర్ ఇలా డార్క్ కలర్స్, 2 కొంచెం లైట్ కలర్స్ వస్తాయి, గ్రే అండ్ లావెండర్. ప్యాంటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ప్యాంటీ లైన్స్. ఐ నో
ఇది ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమే. అండ్ నాట్ ఎవ్రీవన్ టాక్ అబౌట్ ఇట్. ఐ ఫౌండ్ దీస్ ఆర్ సీమ్‌లెస్ ప్యాంటీస్. అమెజాన్ బేసిక్స్ నుంచి. అమెజాన్ ఇన్ హౌస్ బ్రాండ్ అనమాట. దీస్ ఆర్ అ సెట్ ఆఫ్ 5 ప్యాంటీస్ ఐ గెస్. అండ్ అస్సలు ఎంత సీమ్‌లెస్ అంటే దే ఆర్ వెరీ గుడ్. అండ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆల్సో. సో ఇవి ఐ వేర్ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్. టైట్స్ వేసుకుంటున్నప్పుడు, జీన్స్ వేసుకుంటున్నప్పుడు, స్కిన్ టైట్ జీన్స్. దీస్ ఆర్ అమెజాన్ ఎసెన్షియల్స్. ఐమ్ సారీ, అమెజాన్ బేసిక్స్ కాదు. ఇవి కూడా అవైలబుల్గా లేవు. సో ఐ ఫౌండ్ అన్ ఆల్టర్నేటివ్. లెట్స్ టాక్ అబౌట్ మై రీసెంట్ ఫేవరెట్. దట్స్ మై షేప్ వేర్. నేను ఇంతకుముందు ఐ వాజ్ నెవర్ అ షేప్ వేర్ గర్లీ. సో ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ ఐ ఫెల్ట్ కాన్షియస్ అని చెప్పి వేసుకోవడం కాదు. కొన్ని డ్రెస్సెస్ కిందకి షేప్ వేర్ ఉంటే ఇట్ లుక్స్ రియలీ గుడ్. ద సిల్హౌట్ లుక్స్ రియలీ గుడ్ షేప్ వేర్ వేసుకున్నప్పుడు. ఐ రియలైజ్ దట్ లేట్లీ. దిస్ ఇస్ ద బ్రాండ్ నవోమి అండ్ నికోల్ అనుకుంటా. నేను రీసెంట్గా నా గ్రాడ్యుయేషన్కి వేసుకున్నాను అని చూపిస్తే మీలో చాలా మంది లింక్స్ అడిగారు. దిస్ ఇస్ అ లిటిల్ బిట్ ప్రైసీ. అమెజాన్లోనే దిస్ ఇస్ అ లిటిల్ బిట్ ప్రైసీ. ఎందుకో చెప్తాను. సో దీనికి ఇలా వేస్ట్కి యుల్ గెట్ కార్సెట్ స్ట్రిప్స్. సో దట్ వెనకాల మీరు కూర్చుంటే ఇట్లా రోలప్ అయిపోదు. మోస్ట్ ఆఫ్ ద షేప్ వేర్స్కుండే ప్రాబ్లం ఏంటంటే టమ్మీ దగ్గర రోలప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వెనకాల కార్సెట్ సపోర్ట్ వల్ల దట్ విల్ నాట్ హ్యాపెన్. అండ్ వేస్ట్ మొత్తం ఇక్కడ ఇట్స్ సిలికాన్ లైన్డ్. మన లెగ్స్ షాఫింగ్ వల్ల, అంటే ఒక్కళ్ళు ఇలా రాసుకుంటూ ఉంటుంది కదా, దానివల్ల కూడా పైకి రోలప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కింద కూడా యూ హ్యావ్ దీస్ సిలికాన్ లైన్స్. ఇలాంటిదే ఇంకొక 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఇలా కార్సెట్ టైప్ రాదు కానీ సిలికాన్ లైనింగ్ వచ్చింది. దట్ విల్ ఆల్సో హోల్డ్ అప్ రియలీ వెల్. ఈ ఆల్టర్నేటివ్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో. వైర్డ్ బ్రాస్ కాకుండా నార్మల్గా మనకి బ్యాండ్ థిక్గా వస్తాయి కొన్నిటికి. నాకు అవి కూడా సెట్ అవ్వట్లేదు. అంటే కిందంతా కొంచెం రాసుకొని పోయినట్టు అట్లా ర్యాషెస్ లాగా వస్తున్నాయి. సో ఐ ఫౌండ్ దిస్ బ్రాండ్ ఆన్ అమెజాన్. సో దిస్ ఇస్ ద బ్రా అనమాట. ఎంత స్మూత్గా ఉన్నాయంటే మెటీరియల్ కూడా. అండ్ దీని కింద ఇట్స్ నాట్ లైక్ ద బ్యాండ్ విల్ సిట్ స్ట్రైట్. మన బాడీకి తగ్గట్టు ఇట్ కీప్స్ అడ్జస్టింగ్ అనమాట. సో ఈ ప్యాడ్స్ కూడా దే ఆర్ రిమూవబుల్. అండ్ ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఇస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ 3 హుక్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దీనికి ఎక్స్టెండబుల్ ప్యాడ్ కూడా వచ్చింది. ఇంకా కొంచెం ప్లస్ సైజ్ బాడీ ఉన్న వాళ్ళకైతే సరిపోదు అని చెప్పి దే హెవ్ గివెన్ ఎక్స్ట్రా బ్యాండ్ కూడా యాడ్ చేసుకోవడానికి, విచ్ ఇస్ రియలీ థాట్ఫుల్. సో ఇలా నా దగ్గర 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఐ యూజ్ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్. రఫ్ అండ్ టఫ్ వాష్ చేస్తాను. దే స్టిల్ స్టాండింగ్ గుడ్. ఐ హ్యావ్ అ వెరీ మీడియం సైజ్డ్ బస్ట్. సో ఐ కాంట్ టాక్ అబౌట్ heavy busted support and all. But I've seen reviews that it works well for heavy busted people also. Heavy busted peopleకి ప్లేటెక్స్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది అమెజాన్లో. ఆ బ్రాండ్ లైక్ ఆల్ ద బ్రాస్ దట్ ఆర్ అవైలబుల్, వాళ్ళ బ్రాండ్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సేల్. ఇట్స్ ఫర్ స్పెషలీ మేడ్ ఫర్ ప్లస్ సైజ్ అండ్ heavy busted girls. So if you want to check it out, you can do that. But yeah, this is really good. And దీంట్లో I have 3 different colors. And ఇంకొక bra I have from a very different brand which is really good as well. Same material, same everything is same but from different brand. Let's talk basics. మోస్ట్ ఆఫ్ అస్ యూఎస్లో ఉండే వాళ్ళందరూ డైలీ బేసిస్ మీద టైట్స్ లెగ్గిన్స్ వేసుకుంటాము. సో ఐ హ్యావ్ ఫౌండ్ దిస్ బ్రాండ్ కాల్డ్ సన్జెల్ ఆర్ సున్జెల్. 70% నైలాన్ అండ్ 30% స్పాండెక్స్. ఐ రియలీ లైక్ దిస్ బ్రాండ్. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డజంట్ హ్యావ్ అ వేస్ట్ బ్యాండ్. ఏముండదు వేస్ట్ బ్యాండ్ దీనికి. ప్లీజ్ డోంట్ మైండ్ ద లింట్ ఆన్ దిస్ బ్యాండ్. ఇది నేను అంతా యూజ్ చేస్తాను అనమాట. సో వేస్ట్ బ్యాండ్ ఏముండదు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ దేర్ ఇస్ నో ఫ్రంట్ ఇన్సీమ్. దీనికి నో సీమ్ లెగ్గింగ్స్ అంటారనమాట వీటిని. నార్మల్గా అక్కడ స్టిచ్ ఉంటే ఏమవుతుందంటే క్యామెల్ టో ఫామ్ అవుతుంది, విచ్ విల్ నాట్ లుక్ గుడ్ అట్లీస్ట్ ఇన్ మై ఒపీనియన్. సో ఐ లైక్ టు వేర్ ఇట్లా నో సీమ్ లెగ్గిన్స్ వేసుకుంటాను నేను. అండ్ వెనకాల ఇట్ హ్యాస్ అ బట్ లిఫ్ట్, వెరీ అ tad bit of butt lift, and it looks really good. So this has a tummy control thing also, although it doesn't have any band. చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా ఇట్స్ థిక్. చాలా మరీ ఎక్స్ట్రీమ్లీ థిక్ లెగ్గింగ్స్ కూడా ఐ డోంట్ ప్రిఫర్. పాకెట్స్ కూడా ఉన్నాయి అండ్ దేర్ ఆఫ్ రియలీ గుడ్ హోల్డ్.
నాది కరెంట్లీ నేను ఎంత వాడి యూజ్డ్ అండ్ అబ్యూస్డ్ అంటే బొక్కలు కూడా పడ్డాయి దీనికి. సో ఐ గాట్ ఎ న్యూ వన్ దిస్ మార్నింగ్. మీకు చూపించడానికి అని చెప్పి దీన్ని ఉంచాను. సో ఐ రియలీ లవ్ దిస్. సేమ్ ఇదే బ్రాండ్ నుంచి ఐ ఆల్సో హ్యావ్ వర్కౌట్ లెగ్గింగ్. సో ఇవి కూడా దెర్ ఇస్ నో ఫ్రంట్, నో సీమ్, నథింగ్. అండ్ దీనికి కూడా వేస్ట్ బ్యాండ్ ఉండదు. దీస్ ఆర్ వెరీ స్ట్రెచ్. వేస్ట్ దగ్గర మాత్రం దిస్ ఇస్ డబుల్ లైన్డ్. అండ్ బ్యాక్ దీనికి సీమ్లెస్ బట్ట అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దట్ ఒక ఎలాస్టిక్ లాగా వచ్చింది ఇక్కడ. ఇఫ్ యూ కెన్ సీ దిస్ లుక్స్ రియలీ గుడ్. నేను కొనేటప్పుడు ఏముంది అంతేం ఉండదేమోలే, ఆర్ ఇట్ మైట్ లుక్ ఆడ్ అని చెప్పి నేను అనుకున్నాను. బట్ ఇట్ లుక్స్ రియలీ గుడ్. ఇట్ హగ్స్ ద బాడీ ఎగ్జాక్ట్లీ ఎట్ ద రైట్ ప్లేస్ అండ్ ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ మై బాడీ. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దీస్. వెనకాల ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఇట్ జస్ట్ స్కూప్స్ యువర్ బట్ లైక్ దట్. యా, ద ఓన్లీ డౌన్ సైడ్ ఇస్ దీనికి పాకెట్స్ ఏమి ఉండవు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను మొత్తం అమెజాన్ మీద బతుకుతున్నానని చెప్పి. సో ఈ టీషర్ట్స్ ఏంటంటే వర్కౌట్ టీషర్ట్స్ అనమాట. నేను ఇంతకు ముందు నార్మల్ కాటన్ టీషర్ట్స్ నా దగ్గర ఏముంటే అవి వేసుకెళ్లేదాన్ని. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైందంటే స్వెట్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ రుద్దుకుపోవడము, మంట పుట్టడము అలా అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకని ఐ జస్ట్ స్విచ్ టు దీస్ కైండ్ ఆఫ్ టీషర్ట్స్. ఇవి డ్రై ఫిట్ టీషర్ట్స్ అనమాట. ఇవి వచ్చేసి రియల్ ఎసెన్షియల్స్ అనే బ్రాండ్ నుంచి డ్రై ఫిట్ అనమాట. చెమట పట్టినా కూడా ఇట్స్ రియలీ గుడ్. స్పోర్ట్స్కి వాటికి యూ కెన్ వేర్ దెమ్. దీస్ ఆర్ మెషిన్ వాషబుల్ అండ్ దీస్ ఆర్ నాట్ సీ త్రూ. ఇవి సెట్ ఆఫ్ 5 వస్తాయి మీకు. 4 ఏమో బేసిక్ కలర్స్ వస్తాయి. ఒకటి దెర్ ఇస్ ప్రింట్ కానీ టైడై కానీ అలా. ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ వేరింగ్ షార్ట్ దిస్ వన్ ఇస్ ఫర్ యూ. ఐ గాట్ దిస్ రీసెంట్లీ. దీని బ్రాండ్ గుర్తులేదు నాకు. దీస్ ఆర్ 92% స్పాండెక్స్ అండ్ దీనికి కూడా ఫ్రంట్ దర్స్ నో లైనింగ్ ఇఫ్ యూ కెన్ సీ. దిస్ ఇస్ ద డీసెంట్ లెంగ్త్. నేను చూసినవన్నీ దే ఆర్ ఎగ్జాక్ట్లీ ఎండింగ్ ఆన్ మై హిప్ విచ్ ఐమ్ నాట్ రియలీ కంఫర్టబుల్ అబౌట్. నాకు ఇంకొంచెం కిందకి కావాలి. దీస్ ఆర్ కాల్డ్ ద బైకర్ షార్ట్స్ ఆర్ సైక్లింగ్ షార్ట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్ నాకు ఎక్కడి దాకా అయితే లెంగ్త్ కావాలో అంటే మన నీస్కి కొంచెం పైకి ఉంటాయి. దిస్ ఇస్ ద లెంగ్త్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్. ప్యాక్ ఆఫ్ 4 ఆల్ బేసిక్ కలర్స్ ఐ గాట్. వేరియేషన్స్ ఉంటాయి. యూ కెన్ పిక్ అండ్ చూస్ యువర్ కలర్స్ బేసిక్గా. ఆల్ రైట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్ కేటగిరీ మేకప్. మేకప్ రిలేటెడ్ స్టఫ్ లేవు అంటే దే ఆర్ మోర్ లైక్ టూల్స్ అలాంటివి ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. హెయిర్ రిమూవర్. సో మీలో చాలామంది ఫేషియల్ హెయిర్ రిమూవర్కి ఏం యూజ్ చేస్తారు అని అడుగుతారు. దిస్ ఇస్ ద హెయిర్ రిమూవర్ పెన్. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. సో ఇట్ వర్క్స్ లైక్ దిస్. సో బేసిక్గా ఇది ఆన్ చేసి యూ డూ దిస్. ద ఓన్లీ డౌన్ సైడ్ ఇస్ ఇది మీ ఐబ్రోస్ మీద పనిచేయదు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ థిక్కర్ ఫేషియల్ హెయిర్, యా దిస్ విల్ నాట్ వర్క్ అవుట్. నెయిల్స్. మీలో చాలా మందికి నేను పెట్టుకునే నెయిల్ సెట్స్ అవన్నీ చాలా ఇష్టం. అండ్ యూ నో దట్ ఐమ్ అ ప్రెస్ ఆన్ నెయిల్ గర్లీ. సో నేను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను. బట్ వన్ నెయిల్ సెట్ దట్ ఐ రియలీ లవ్డ్ ఈ మధ్యకాలంలో ఇస్ ద బీటాట్ నెయిల్ సెట్ అనమాట. దీంట్లో ఐ థింక్ యూ గెట్ 100 నెయిల్స్. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అండ్ నేను నా గ్రాడ్యుయేషన్కి కూడా ఈ నెయిల్సే పెట్టుకున్నాను. దీస్ ఆర్ ద ఫ్రెంచ్ టిప్ నెయిల్స్, అంటే వేరియేషన్ ఫ్రెంచ్ టిప్ అనమాట. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మొత్తం ఈ స్ట్రిప్లో. మీ నెయిల్ బెడ్కి సెట్ అయ్యేటట్టు యూ కెన్ చూస్ అండ్ అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వేరే ప్రెస్ ఆన్ నెయిల్స్ లాగా మనకి గ్లూ ఫైల్ చేసేవి కిట్ మొత్తం రాదు. ఒకవేళ మీకు కిట్ మొత్తం కావాలంటే యూ కెన్ గో ఫర్ కిస్ నెయిల్స్. కిస్ అనేది ఒక బ్రాండ్. బట్ దీస్ నెయిల్స్ ఆర్ రియలీ లాంగ్ లాస్టింగ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. దే లుక్ రియలీ న్యాచురల్, అంటే మన నెయిల్స్ లానే ఉంటాయి. సో దీంట్లో 300 పీసెస్ విత్ 15 సైజెస్ వస్తాయి. దీంట్లోనే మనకి డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి. నేను తీసుకున్నది మ్యాట్ ఫ్రెంచ్ టిప్స్. దీంట్లో గ్లాసీ డిఫరెంట్ మానిక్యూర్స్ కూడా ఉంటాయి బేసిక్గా. సో ఆ నెయిల్స్ అతికించుకోవడానికి మనకి గ్లూ కావాలి కదా మరి, అందుకని ఇలా ఒక బ్రాండ్ లేని ఒక గ్లూ తీసుకున్నాను నేను. బికాజ్ ఎక్కడో ఏదో రివ్యూలో చూసాను దట్ దీస్ గ్లూస్ వర్క్ రియలీ వెల్ అని చెప్పి. ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయి మీకు ఇట్లా. దిస్ ఇస్ కాల్డ్ ఐ థింక్ పర్ఫెక్ట్ బాండ్ పింక్ గ్లూ. చాలా బాగుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి అండ్ లిటిల్ గోస్ అ లాంగ్ వే. సో వెరీ లాంగ్ లాస్టింగ్. నేను ఈ మధ్యన నెయిల్స్ అప్లై చేసుకుంటే ఇదే గ్లూ యూజ్ చేస్తున్నాను. అంటే సెట్లో వచ్చిన గ్లూ కూడా వదిలేసి ఐమ్ యూజింగ్ దిస్. బాడీ హెయిర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ వాంట్ టు షో యూ. చాలా చూడడానికి చాలా చండాలంగా ఉంది ఇది.
యూ కెన్ అండర్‌స్టాండ్ నేను ఎంత వాడుంటానో దీని సిట్యుయేషన్ చూస్తే. సో, దిస్ ఈస్ ద వాక్స్ కిట్ అనమాట. నేను ఇంట్లోనే వాక్సింగ్ చేసుకుంటాను. ఐ మీన్ ఐ ఆల్టర్‌నేట్ బిట్వీన్ షేవింగ్ అండ్ వాక్సింగ్ బాడీకి. సో, అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు సో, దిస్ ఈస్ ద వాక్స్ కిట్. ఈ కార్ట్రిడ్జెస్ ఉంటాయి కదా! ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ పుల్ ఇట్ అవుట్ రైట్ నౌ. ఇదేంటంటే ఈ పైన పార్ట్ మనం తీసేయొచ్చు. ఇక్కడ వాక్స్ ఎంతుందో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే మనం ఇది తీసేసి కొత్తది పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. రీఫిల్స్ వస్తాయి మనకి కార్ట్రిడ్జెస్. అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అవి కూడా సేల్‌లో ఉన్నాయి. అండ్ ఈ కిట్ మొత్తం మనకి వాక్స్ స్ట్రిప్స్, ఈ లోపల వాక్స్ కార్ట్రిడ్జ్, ఈ బయట బాక్స్, ఇన్‌స్ట్రుమెంట్ విత్ చార్జర్. ఈ కిట్ మొత్తం అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ రీఫిల్స్ కూడా యూ కెన్ బై. మనకు నార్మల్‌గా టబ్ లాగా వస్తుంది కదా! ఇది జస్ట్ డబ్బాలాగా ఉందండి. నా ఫేవరెట్ ఫేస్ మాస్క్. ఐ హ్యావ్ డ్రై స్కిన్. మీలో చాలా మందికి తెలుసు అది. సో, నాకు ఐ నీడ్ సంథింగ్ దట్ గివ్స్ మీ హైడ్రేషన్. బయోడాన్స్ బయో కొల్లాజెన్ రియల్ డీప్ మాస్క్. సో, బేసిక్‌గా దిస్ ఇస్ దట్ మాస్క్. నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్‌కి ట్రాన్స్పరెంట్ అయ్యేది. యెస్, దిస్ ఇస్ ద మాస్క్. అండ్ ఇది మీకు సెట్ ఆఫ్ 4 వస్తుంది ఒక బాక్స్‌లో. ఐ హ్యావ్ సో మెనీ ఆఫ్ దెమ్ విచ్ ఐ నీడ్ టు స్టార్ట్ యూజింగ్. సో, యాహ్! బేసిక్‌గా కొల్లాజెన్ మాస్క్. ఈ ఎఫెక్ట్ ఉంటుందా అనంటే, ఇఫ్ యూ కంటిన్యూయస్‌లీ యూజ్ ఇట్ అంటే మంత్లీ అట్‌లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్నా ఇఫ్ యూ యూజ్ ఇట్, యెస్, మీకు ఆ గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి యూజ్ చేసి వచ్చేసింది అంటే లేదు, అలా ఉండదు. మెడిక్యూబ్ నుంచి కూడా దేర్ ఈస్ అనదర్ బ్రాండ్ కాల్డ్ మెడిక్యూబ్. దాంట్లో కూడా మీకు షీట్ మాస్క్స్ ఉన్నాయి. సేమ్ కొల్లాజెన్ మాస్క్స్. నేను ఐ థింక్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఐ ట్రైడ్ ఇట్. సో, యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్ యాస్ వెల్. 2 దీస్ ఆర్ రియలీ గుడ్ బ్రాండ్స్ అండ్ కొరియన్ స్కిన్ కేర్ నుంచి అమేజింగ్ ప్రొడక్ట్స్ ఇవి 2. యూ క్యాన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దెమ్ ఇఫ్ యూ ఆర్ ఎ స్కిన్ కేర్ ఎంతూజియాస్ట్. స్కిన్ కేర్‌లో వీ హ్యావ్ అన్ బయోడర్మా సెన్సి బయో H2O, బేసిక్‌లీ micellar water, but for sensitive skin, actually all skin types, I really love it. This is a new bottle. నాదొకటి అయిపోయింది ఆల్రెడీ. గార్నియర్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ సెన్సిటివ్ స్కిన్‌కి అంత బాగా యాక్నీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇట్ వర్క్స్ ఫర్ ఎనీ. మేకప్ రిమూవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో డే టైమ్‌లో సన్ స్క్రీన్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. వెదర్ ఎట్లున్నా సరే, బయట వర్షం పడుతున్నా, ఎండ మండిపోతున్నా, మీరు ఇంట్లో ఏసీలో ఉన్నా నాకు అనవసరం. పుట్ ఆన్ సమ్ సన్ స్క్రీన్, డామ్ సన్ స్క్రీన్. దిస్ ఇస్ ఫ్రమ్ బయోర్ యూవీ బ్రాడ్ స్పెక్ట్రమ్ SPF 50 సన్ స్క్రీన్, ఆక్వా రిచ్ వేరియంట్ అనమాట. మూవింగ్ ఆన్ టు అనదర్ రికమెండేషన్, మిలానీ మేక్ ఇట్ లాస్ట్ ఒరిజినల్ సెట్టింగ్ స్ప్రే. మీరు దీని పరిస్థితి చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. సో, ఇది వచ్చేసి 16 hour wear సెట్టింగ్ స్ప్రే. దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మీకు డ్యూ మిస్ట్ ఉంటుంది, కోకోనట్ మిస్ట్ ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ద న్యాచురల్ మిస్ట్ అనమాట. ఇది మీరు మేకప్ మధ్యలో యూజ్ చేయొచ్చు, మేకప్ తర్వాత, మేకప్ మొత్తం సెట్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ ఇట్ హౌ ఎవర్ యూ వాంట్. పెద్ద బాటిల్ కొన్నా, బాగా ఆవేశపడి ఆమె తీసేసుకుంది, టీఎస్ఏ ఆమె. సో, అందుకని అప్పటి నుంచి అన్ని చిన్న చిన్నవి కొనడం అలవాటు చేసుకున్నా. లైక్ నేను పర్సనల్‌గా యూజ్ చేసేది. దీని మిస్ట్ కూడా ఇట్స్ వెరీ ఫైన్, చాలా ఫైన్‌గా ఉంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు మై ఫేవరెట్ మస్కారా. నా కిట్‌లో ఉండే మస్కారా, నేను పర్సనల్‌గా యూజ్ చేసేది, ఎవరికి రికమెండ్ చేసినా చేయాలి అనుకునేది ఎసెన్స్ మస్కారా. అసలు వేరే మస్కారాస్ దగ్గరికెళ్లరు మీరు. సో, దిస్ ఇస్ ట్యూబింగ్ మస్కారా కూడా. $3కి హూ ఈస్ గివింగ్ యూ రియలీ గుడ్ వాల్యూమైజింగ్ మస్కారా ప్లస్ ట్యూబింగ్ మస్కారా? Essence is doing that. So, get your hands on this. Anni Essence mascaras, anni they're really good. So, you can get your hands on this. This is the Essence Bye Bye Panda Eyes Mascara, smudge proof, volumizing, defining formula. Let's move on to the last category, makeup artist favorites. నా కిట్ నేను చాలా వీడియోస్లో చూపించినప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఈ వీడియో చూసి ఇప్పటికే మీరు గెస్ చేసి ఉండాలి. ఇట్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. రిలావెల్ అని చెప్పి ఒక బ్రాండ్ నుంచి ఐ గాట్ ఇట్. దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో, యూ కెన్ గెట్ అకార్డింగ్ టు యువర్ కిట్ సైజ్ ఆర్ మీ ప్రిఫరెన్స్ని బట్టి యూ కెన్ గెట్ ఇట్. నాది ఇట్స్ ఎక్సెల్, దట్ ఈస్ మై బ్యాగ్. అండ్ మై హెయిర్ కిట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ రిలావెల్, అమెజాన్. ఈ 2 అమెజాన్ నుంచే కొన్నాను. ఐ మీన్ బ్యాగ్స్ 2. దిస్ ఇస్ అనదర్ ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్ నాకు. AOA స్టూడియో నుంచి సూపర్ సాఫ్ట్ పాపా వండర్ బ్లెండర్స్. వెరీ సాఫ్ట్, వెరీ సాఫ్ట్, బటర్ సాఫ్ట్ అని చెప్పొచ్చు. ఎక్సెసివ్ ప్రోడక్ట్ అబ్జార్ప్షన్ అలా కూడా ఏమి ఉండదు. ఇట్స్ వెరీ గుడ్, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ మీకు ఇవి 6 బ్లెండర్స్ వస్తాయి. దీంట్లో మినీ బ్లెండర్స్ ఉంటాయి. దెర్ ఆర్ డిఫరెంట్ సైజెస్ అండ్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ దిస్ వన్
ఇది ఎక్స్పాన్సన్ డబుల్ ద సైజ్. పింక్ కదా, క్యూట్గా ఉందని తీసుకున్నా. 20 ప్యాక్ పిజ్జా పఫ్స్. ఇవి ట్రయాంగిల్ పఫ్స్ అనమాట. ఇవి మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ నా మేకప్ క్లాసెస్ తీసుకున్న, మీరు నా క్లయింట్ అయినా సరే, నా వీడియోస్ చూసినా సరే, మీ అందరికీ ఈ ప్రోడక్ట్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఐ లవ్ దీస్ పిజ్జా పఫ్స్ సో మచ్. చాలా మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఐ లవ్ ఇట్. సో ఇది కూడా నేను ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. యూక్రీజీ అనే బ్రాండ్ నుంచి న్యాచురల్ మింక్ ల్యాషెస్. మీకు ఒకవేళ ల్యాషెస్ పెట్టుకోవడం ఇష్టం అని అనిపించిన, ఆర్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు ల్యాషెస్, దీస్ ఆర్ ద వన్స్ టు గెట్ స్టార్టెడ్ విత్. నాకు ఇవి పర్సనల్ ఫేవరెట్. నేను నా క్లయింట్స్ మీద యూజ్ చేస్తాను, నేను పెట్టుకుంటాను. దిస్ యాక్చువల్లీ రీస్టాక్, సో అందుకే ఫుల్ ఉన్నాయి మీకు. చాలామందికి మనకి ఆ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, ల్యాషెస్ అంటే అమ్మో ఫుల్ దెయ్యంలాగా కనిపిస్తానేమో, ఫెదరీ ఉంటుందేమో అని చెప్పి. దీస్ ఆర్ రియలీ గుడ్. చాలా న్యాచురల్గా ఉంటాయి. పేరులోనే ఉంది న్యాచురల్ మింక్ ల్యాషెస్ అని చెప్పి. యూ కెన్ గెట్ యూర్ హ్యాండ్స్ ఆన్ దిస్. దీంట్లో మీకు ఏది యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదు అని చెప్పి సిట్ అండ్ వాచ్ ద వీడియో అండ్ బై ఇట్. ఏది కనిపిస్తే అది కొనుక్కోవద్దు ప్లీజ్. నన్ను తిట్టుకోవద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత నన్ను తిట్టించొద్దు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. దానికంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.